చందమామ రామాయణం 30వ భాగం. సంపాతి తన తమ్ముడి మరణ వార్త విని కన్నీరు కార్చుతూ, జటాయువును చంపిన ఆ దుర్మార్గుడు రావణుడిపైన పగ తీర్చుకుందామన్నా నేను ముసలివాణ్ణి, రెక్కలు లేనివాణ్ణి, ఏం చేసేది? వెనక వృత్రాసురుడి వధ జరిగిన రోజుల్లో నేను, జటాయువు పోటీపడి ఒకరికన్నా ఒకరం వేగంగా ఎగురుతూ ఆకాశంలోకి వెళ్ళాం. మిట్ట మధ్యాహ్నపు ఎండకు తట్టుకోలేక జటాయువు వివసుడై సోలిపోయాడు. అప్పుడు నేను ప్రేమ కొద్దీ నా రెక్కలు చాచి వాడికి నీడనిచ్చాను. దానితో నా రెక్కలు మాడిపోయాయి. నేను ఈ వింధ్య పర్వతం పైన పడ్డాను. తర్వాత నాకు నా తమ్ముడి సమాచారమే తెలియలేదు అన్నాడు. ఈ మాట విని అంగదుడు, అయ్యా, నీవు జటాయువు అన్నవైతే ఆ రావణుడు ఎక్కడ ఉంటాడో, ఎంత దూరాన ఉంటాడో చెప్పు అన్నాడు. నాయనా, న్యాయానికి నేను స్వయంగా రామకార్యం చేయవలసిన వాణ్ణేగాని ముసలివాణ్ణి, అశక్తుణ్ణి కావటం చేత వాక్సహాయమైనా చేస్తాను. రావణుడు సీతను తీసుకొని పోయిన మాట నిజమే. అతను లంకలో ఉంటాడు. అది ఇక్కడికి 100 ఆమడల దూరాన సముద్ర మధ్యంలో ఉన్నది. లంకలోనే లంకా నగరం ఉన్నది. దానిని విశ్వకర్మ బంగారు ద్వారాలతో, బంగారు అరుగులతో, గొప్ప ప్రాకారాలతో నిర్మించాడు. ఆ లంకలోని రావణుడి అంతఃపురంలో సీత రాక్షస స్త్రీల మధ్య దుఃఖిస్తూ ఉన్నది. గద్ద జాతి వాడిని కావటం చేత ఇక్కడి నుండే రావణుణ్ణి, సీతను చూడగలుగుతున్నాను. మీరు అక్కడికి వెంటనే వెళ్ళినట్టయితే సీత తప్పక కనబడుతుంది అన్నాడు సంపాతి. అప్పుడు జాంబవంతుడు సంపాతితో, అయ్యా, సీతను రావణుడు పట్టుకుపోగా చూసింది ఎవరు అని అడిగాడు. మిగిలిన వానరులు సంపాతి చెప్పే మాటలను ఆసక్తితో వినటానికి ఎదురుచూశారు. ఆ కథ చెబుతాను వినండి. నేను కదలలేని వాడిని కావటం చేత నా కొడుకు సుపార్శ్వుడు రోజూ నియమం తప్పకుండా నాకు ఆహారం తెచ్చి ఇస్తూ ఉంటాడు. అలాంటివాడు ఒకనాడు వేళమించి సూర్యాస్తమయం అయినాక రావటమే గాక వట్టి చేతులతో వచ్చాడు. అసలే ఆకలి దహించుకుపోతూ ఉండటం చేత నేను వాణ్ణి బాగా తిట్టాను. నా కోపం పోగొట్టుతూ వాడు జరిగిన సంగతి చెప్పాడు. వాడు నా ఆహారం నిమిత్తం మహేంద్ర పర్వతం వద్ద జంతువులు నడిచే దారికి అడ్డంగా నిలిచి ఉన్నాడట. ఆ సమయంలో నల్లని శరీరం గల వాడొకడు సూర్యోదయంలాగా వెలిగిపోయే ఒక స్త్రీని తీసుకుపోతూ అటుగా వచ్చాడట. ఆ మగవాణ్ణి, ఆడదాన్ని నాకు ఆహారంగా తీసుకువద్దామని సుపార్శ్వుడు ఆలోచిస్తుండగా, ఆ నల్లటివాడు చాలా మంచితనంగా దారి విడవమని కోరాడట. మర్యాదగా అడిగాడు కదా అని నా కొడుకు దారి ఇచ్చాడట. ఈ సంగతి తెలిసి అక్కడి మునులు సుపార్శ్వుడితో, ఇవాళ నీవు బతికి బయటపడటం నీ అదృష్టం. నిన్ను దారి అడిగినవాడు మరెవరో కాదు, లంకా నగరాన్ని ఏలే రావణుడు. వాడు ఎత్తుకపోతున్నది రాముడి భార్య అయిన సీతను అని అన్నారట. ఇదంతా జరగటం మూలాన వాడు నాకు వేళకు ఆహారం తీసుకురాలేకపోయానని చెప్పాడు అన్నాడు సంపాతి. తరువాత సంపాతి తన తమ్ముడికి ఇన్ని నీళ్లు విడిచి, స్నానం చేసి ఒకచోట కూర్చున్నాడు. వానరులు అతని చుట్టూ చేరి కూర్చున్నారు. సంపాతి మళ్లీ వారితో ఇలా అన్నాడు, నేను సూర్యుడి వేడికి రెక్కలు కాలి ఇక్కడ పడిపోయానని చెప్పాను కాదు. 6 రోజుల పాటు నాకు స్పృహ లేదు. ఆ తరువాత నేను పడినది వింధ్య పర్వతం మీద అని తెలుసుకున్నాను. అప్పుడిక్కడ నిశాకర మహర్షి ఆశ్రమం ఉండేది. ఆయన గొప్ప తపస్వి. అదివరకు నేను, మా జటాయువు ఆ మహర్షిని ఎరుగుదుము. నేను మెల్లిగా కాళ్ళీడ్చుకుంటూ ఆయన ఆశ్రమానికి వచ్చి ఆయన దర్శనం కోసం ఒక చెట్టు కింద నిలిచాను. కొంతసేపటికి ఆ మహర్షి స్నానం చేసి అటుగా వచ్చాడు. ఆయన తిన్నగా ఆశ్రమంలోకి వెళ్లి మళ్లీ వచ్చి నన్ను చూసి నేను వచ్చిన పని అడిగాడు. నా దుస్థితికి కారణం ఏమిటన్నాడు. నన్ను గుర్తించాడు కూడా. నేను ఆయనతో జరిగినదంతా చెప్పాను. నాకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తున్నదని కూడా ఆయనతో అన్నాను. నాకు దుఃఖం ఆగలేదు. ఆయన కొంతసేపు కళ్ళు మూసి ధ్యాన నిమగ్నుడై, నీకు మళ్లీ రెక్కలు వస్తాయి, జీవసత్వాలు ఏర్పడతాయి. భవిష్యత్తులో దశరథుడు అనే రాజు పుట్టబోతాడు. అతని కొడుకు భార్యతో అరణ్యవాసం చేయవస్తాడు. వారు జనస్థానంలో ఉండేటప్పుడు రావణుడు అనే రాక్షస రాజు రాముడి భార్యను అపహరిస్తాడు. ఆమె కోసం వెతుకమని రాముడు పంపగా వానరులు నీవుండే చోటికి వస్తారు. వారికి నీవు సీత సంగతి చెప్పు. నీవు ఎక్కడికి పోలేవు గనుక ఇక్కడే ఉండటం మంచిది అన్నాడు. ఇదంతా 8000 ఏళ్ల నాటి మాట. నాకీ సంగతి చెప్పిన నిశాకర మహర్షి 100 ఏళ్ల అనంతరం దేహం చాలించాడు. నా మనసు అయోమయంలో పడిపోయింది. రావణుడు బలశాలి అయితేనేంగాక, ఆ దుర్మార్గుడు సీతను తీసుకుపోవడం నా కొడుకు కళ్లారా చూశాడని తెలిసినప్పుడు, వాడితో పోరి సీతను విడిపించి ఉండవలసింది అని నా కొడుకును మందలించాను. నా తమ్ముడు ప్రాణాలు విడిచాడు. నా కొడుకు ఏమీ చేయనేలేదు. రావణుడు మహాపరాక్రమవంతుడనటానికి సందేహం లేదు. కాని మీరు తక్కువ వాళ్లు కాదు. సుగ్రీవుడు సరైన వాళ్లనే ఎంచి పంపాడు. మీరు వెళ్ళినట్టయితే సీత తప్పక కనిపిస్తుంది. తర్వాత రామ లక్ష్మణుల బాణాలతో రావణుడు తప్పక చేస్తాడు. వాడు నా తమ్ముడైన జటాయువును చంపినందుకు నా పగ కూడా తీరుతుంది.
ఈ విధంగా సంపాతి వానరులతో చెబుతుండగానే అతనికి కొత్త రెక్కలు, ఈకలు మొలుచుకు వచ్చాయి. సంపాతి ఆనందంతో, చూశారా, నిశాకర మహర్షి చెప్పినది అక్షరాలా జరిగింది. మీరు వెళ్లే పని జరుగుతుందని కూడా ఆయన అన్నాడు. అందుచేత మీకు కార్యసిద్ధి తప్పక అవుతుంది అంటూ ఆకాశంలోకి ఎగిరాడు. ఇది చూసి వానరులు కొత్త ఉత్సాహంతో దక్షిణంగా బయలుదేరారు. సీత జాడ తెలిసిన సంతోషంతో వాళ్లు గెంతారు, సింహనాదాలు చేశారు. ఈ విధంగా వెళ్లి వారు దక్షిణ సముద్ర తీరాన్ని చేరుకున్నారు. అంతులేని ఆ సముద్రాన్ని చూడగానే వానరులకు భయం పుట్టింది. ఆ సముద్రంలో 100 ఆమడల దూరాన లంక ఉన్నది. దీన్ని ఎలా దాటటం? అంగదుడు మేటి వానరులను సమావేశపరిచి, మనం ఎలాగైనా ఈ సముద్రాన్ని దాటనిదే సీతాదేవిని చూడలేము. సీతను చూడకుండా తిరిగిపోయే కన్నా ఇక్కడ ప్రాయోపవేశం చెయ్యటం మేలు. సముద్రాన్ని చూసి భయపడి ప్రయోజనం లేదు. మీలో ఎవరెవరు ఎంతెంత దూరం దూకగలరో చెప్పండి అన్నాడు. సముద్రం దాటి లంకకు చేరగల ఘటికుడి పైన అందరి క్షేమము ఆధారపడి ఉన్నది. గజుడు 10 ఆమడల దూరం దూకగలనన్నాడు. గవాక్షుడు 20 ఆమడలు, గవయుడు 30 ఆమడలు దూకగలమన్నారు. గంధమాదనుడు, మైందుడు, ద్వివిధుడు వరసగా 50, 60, 70 ఆమడలు దూకగలమన్నారు. సుషేణుడు 80 ఆమడలు దూకగలనన్నాడు. జాంబవంతుడు, ఒకప్పుడు నేను ఎంత దూరమైనా దూకేవాడ్ని. త్రివిక్రముడు వామనావతారమెత్తి 3 అడుగులతో 3 లోకాలు ఆక్రమించినప్పుడు నేను అతని చుట్టూ ప్రదక్షిణం తిరిగి వచ్చాను. ఇప్పుడు ముసలివాడిని, 90 యోజనాల కంటే దూకలేను అన్నాడు. అందరన్న మాటలు విని అంగదుడు, నేను 100 ఆమడల దూరం సులువుగానే దూకగలను, కాని తిరిగి రాగలనని నిశ్చయంగా చెప్పలేను అన్నాడు. ఆ మాట విని జాంబవంతుడు, నాయనా, మాకు రాజు వంటి వాడవు. నీవు మాలో ఒకడిని లంకకు పంపవచ్చు కాని నిన్ను మేమెలా పంపుతాము? అది పొసగదు అన్నాడు. నేను వెళ్ళక, మీలో వెళ్లేవారు లేకపోతే ఇక మనకు ప్రాయోపవేశమే కదా గతి అన్నాడు అంగదుడు. నాయనా, ఆ విషయానికి నీవేమీ విచారించకు. మన పని సానుకూలం చెయ్యగల మహామహుడు అడుగో దూరాన ఒంటరిగా కూర్చున్నాడు అంటూ జాంబవంతుడు హనుమంతుడిని చూపాడు. అతను హనుమంతుడి వద్దకు వెళ్లి, మేమంతా తలలు పగలగొట్టుకుంటూ ఉంటే మాకు అందరికీ మేటివైన నీవు ఉలుకు పలుకు లేకుండా ఇక్కడ ఒంటిగా కూర్చున్నావేమిటి? పుడుతూనే సూర్యుణ్ణి చూసి పండనుకుని ఆకాశానికెగిరిన వాడవు కదా. నీవు కాక ఈ మహాసముద్రాన్ని మరెవరు దాటగలరు? వేగంలో వాయువుకు సమానమైన వాడవు, గరుత్మంతుడికి తీసిపోనివాడవు. ఎగరటంలో నీకు సరివచ్చేవాళ్లు మాలో ఎవరున్నారు? మీ ప్రజ్ఞ చూడటానికి ఈ వానరులంతా ఆత్రంగా ఎదురుచూస్తున్నారు. మరి లేచి నీ శక్తి చూపించు అని ఉత్సాహపరిచాడు. ఈ మాటలు వింటుంటే హనుమంతుడి శరీరం పొంగిపోయింది. హనుమంతుడి శరీరం పెరిగిపోతున్న కొద్దీ వానరులు ఉత్సాహాతిశయంతో సింహనాదాలు చేశారు. వారి ప్రశంసలు వింటున్న కొద్దీ హనుమంతుడి బలం కూడా పెరగసాగింది. ఆ ఉత్సాహంలో అతను, అవును, ఈ సముద్రాన్ని అవలీలగా దాటుతాను. కావలిస్తే నేను సూర్యుడితో పాటు తూర్పు నుంచి బయలుదేరి పడమరకు వెళ్లి మధ్యాహ్నం సూర్యుడికి ఎదురు రాగలను. శుభశకునాలు కలుగుతున్నాయి. నేను సీతాదేవిని తప్పక చూసి వస్తాను, మీరేమీ దిగులు పడకండి అన్నాడు. తాను భూమిని తన్ని పైకి లేచేటప్పుడు భూమి కంపిస్తుందనే ఉద్దేశంతో హనుమంతుడు సమీపంలో ఉన్న మహేంద్ర పర్వత శిఖరాన్ని ఎక్కాడు. అతను అక్కడ నడుస్తుంటే అతని పాదఘట్టనకు రాళ్లు పిండి అయ్యాయి. మహేంద్రగిరిపై ఉండే జంతువులు భయపడి నలుదిక్కులకు పారిపోయాయి. కిష్కింధకాండ సంపూర్ణం. చందమామ రామాయణం 30వ భాగం సంపూర్ణం. ప్రస్తుతానికి స్వస్తి.